ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. యువత ఉద్యోగ ప్రదాతలుగా ఉండాలని ఈరోజు ఒడిశా పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద క్రీడా టోర్నమెంట్గా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో పాలన సాగుతోందని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రానున్న 2 రోజులలో వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల్లోని వివరాలు. యువత ఉద్యోగ ప్రదాతలుగా ఉండాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఒడిశా పారాదీప్ పోర్టులో ఈరోజు నిర్వహించిన పడవలను పూజించే సాంప్రదాయ వేడుకలలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత తమతో పాటుగా చాలా మంది జీవితాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. యువత సహకారంతోనే ఆత్మనిర్భర్ భారత్గా దేశం త్వరలోనే మారగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా మానవ సహిత సముద్ర మిషన్ ప్రయోగం ఘన విజయాన్ని సాధించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ప్రధాని ముందుగా ఆలయ ధ్వజస్తంభానికి మొక్కిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, అభివృద్ధి కలగాలని స్వామివారిని కోరుకున్నట్లుగా పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద క్రీడా టోర్నమెంట్గా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 3 దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుందని క్రీడా ప్రాధికార సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలోని గ్రామ, వార్డు, సచివాలయ స్థాయి నుంచి 5 దశలలో క్రీడా పోటీలు నిర్వహించనుందని వివరించింది. 15 ఏళ్లు పైబడిన యువత ఈ పోటీల్లో పాల్గొనాలని కోరింది. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్లలో ఈ క్రీడా పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ రోజు నుంచే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభమైందని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో పాలన సాగుతోందని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనం పనులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జునతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని స్థాయిలలోనూ సామాజిక సాధికారత అమలు జరుగుతోందన్నారు. 70 ఎకరాల విశాల ప్రాంతంలో 400 కోట్ల రూపాయలతో బీఆర్ అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనం చారిత్రాత్మకంగా రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్మృతి వనం భారతదేశంలోనే ఒక పర్యాటక కేంద్రంగా దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మించాలన్న ఒక పట్టుదలతోటి, చిత్తశుద్ధితోటి అంబేద్కర్ గారి గొప్పతనాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నడిబొడిలో ఆ మహానుభావుడి గౌరవానికి తగినట్టుగా ఏర్పాటు చేయటం అన్నది మరి దేశ ప్రజలందరూ కూడా గుర్తించే విధంగా ఇక్కడ జరుగుతున్న వర్క్స్ అన్నీ కూడా ఆ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రానున్న 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ బంగ్లాదేశ్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీద సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం విస్తరించి ఉన్నదని వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది. ఆ తదుపరి 48 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ విధానంలో న్యూస్ ఎడిటర్లు, న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్లేటర్, బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ల నియామకానికి సంబంధించి అర్హులైన ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని డిసెంబర్ 8 వరకు పొడిగించడమైనదని ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీసాయి వెంపాటి తెలిపారు.
newsonair.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు పొందవచ్చునని, మరిన్ని వివరాలకు 9440674057 నెంబర్ నందు సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల జాబితా తయారీలో ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వరాదని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఓటర్ల జాబితా పరిశీలకులు జె. శ్యామలారావు అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా విశాఖలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాలను ఆయన ఈరోజు తనిఖీ చేశారు. నూతన ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాల రేషియో, ఓట్ల తొలగింపు ప్రక్రియ వంటి అంశాలపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, ప్రత్యేక ఉప కలెక్టర్ లక్ష్మారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర ఉత్సాహపూరితంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగిలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు ప్రభుత్వ విధానాలపై అధికారులు అవగాహన కల్పించారు. గ్రామ సభలను ఏర్పాటు చేసి ప్రజలకు వివిధ పథకాల గురించి వివరించారు. ఇదిలా ఉండగా పశ్చిమ గోదావరి జిల్లాలో రేపు వివిధ మండలాల్లో నిర్వహించే వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమ వివరాలను జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ఈ యాత్రలో కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను తెలియజెప్పడంతో పాటు ఇప్పటికే లబ్ధి పొందిన వారి నుంచి అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరుగుతుందన్నారు. సామాజిక న్యాయ స్ఫూర్తికి ప్రతిబింబంగా అంబేద్కర్ స్మృతి వనం ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతి వనం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగ ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలకు ప్రేరణగా నిలిచే ప్రాజెక్టుగా దీన్ని అభివర్ణించారు. నిర్దేశించిన గడువులోగా అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 2వ కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రాలైన పాలకొల్లు క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయం, భీమవరంలోని సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తెల్లవారుజాము 2 గంటల నుండి బారులు తీరారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లేపాక్షి దేవాలయంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో అఖండ జ్యోతిని వెలిగించారు. ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలను జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజయవంతం చేయాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ వి. విజయ రామరాజు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ 15 ఏళ్లు పైబడిన అన్ని వయసుల వారిని క్రీడల్లో భాగస్వామ్యం చేయడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని విస్తృతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడలో ఈరోజు తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా తాటిపాకలో జరిగిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గంలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉందని తెలిపారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సురక్షిత తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో ఈరోజు ఎలుగుబంటి చేసిన దాడిలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న నగేష్ అనే యువకుడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. జూ అధికారులు వెంటనే స్పందించి ఎలుగుబంటి దాడిలో తీవ్ర గాయాల పాలైన ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత ఉద్యోగ ప్రదాతలుగా ఉండాలని ఈరోజు ఒడిశా పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద క్రీడా టోర్నమెంట్గా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో